హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అర్థం అవుతుంది కదండి. నేను ఒక పెద్ద ర్యాంచ్ దగ్గరికి వచ్చానండి. ర్యాంచ్లు ఈ మధ్య అసలు ఎంత బాగుంటున్నాయంటే లోపల, అంటే మనం ఇండియా వెళ్ళట్లేదు, పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ ఇక్కడే చేస్తున్నాం కదా, అలాంటి వాటికి బ్యూటిఫుల్గా ఉంటుందండి ర్యాంచ్లు. సో వెనకాల కనిపిస్తుంది కదా, ఇదేమో ప్రాపర్గా మన ర్యాంచ్ హౌస్ అనమాట. పక్కనే దానికి ఫంక్షన్ హాల్లో ఇచ్చారు. సో నేను ఎక్కడికి వచ్చానంటే, ఇది మనకి మెలిసా ఉంది కదండి డాలస్లో, మెలిసా నుంచి ఒక 10 మినిట్స్ దూరంలో ఉంటుంది అనమాట. వైట్ రైట్ అని మీకు అడ్రస్ క్లియర్గా ఇస్తానులే. ఫస్ట్ అసలు లోపల ఎలా ఉంది ఏంటి చూద్దామా, రండి ఆలస్యం చేయకుండా. సో లోపలికి వెళ్ళే ముందు మంచి వాటర్ ఫౌంటైన్ అండి, అంటే మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకో, మంచిగా వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవచ్చు, అంతా రెడీగా ఉంది సెటప్ అంతానే. ఇంకా బయట ఎలివేషన్ అంతా ఇలా వచ్చిందండి, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. కొంచెం డార్క్ అయితే ఇంకా లైటింగ్లు కానీ మనం మంచిగా అంటే డెకరేషన్ చేసుకుంటే అదిరిపోద్దండి. ఇదంతా చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా ఎంత ఉండొచ్చు అంట, నాకు తెలిసి ఒక 20 ఎకరాలండి. ఇది మొత్తం 20 ఎకరాలు కట్టారు. బయట చూసారా రోడ్డు పక్కనే అనమాట. కారు పార్కింగ్ అయితే ఇంకా లెక్కలేనంత, ఎంత పెద్ద గ్రౌండ్ వచ్చిందో. సో సెక్యూరిటీ కూడా చాలా బాగుందండి, మొత్తం అవుట్డోర్ ఇండోర్ మొత్తం సెక్యూరిటీ కెమెరాలు పెట్టారు, అసలు భయం ఉండదు. చూసారు కదా అంతానే. మనకి ఇండియా టైప్లో బయట భోజనాలు పెట్టుకోవాలనుకో, ఇదంతా టెంట్లు వేసుకుని పెట్టేసుకొచ్చాము కదా. సరేలేండి లోపలికి వెళ్దామే. టడా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్దాము. ఈలోపు చెయ్యి ఆగలేదు, ఇక్కడ గడ్డి పూలు దొరికింది, డ్రెస్కి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి ఫ్లవర్ పెట్టాను, బాగుంది కదా. ఏంటో క్రియేటివిటీలు అలా వచ్చేస్తాయి మరి. రండి లోపలికి వెళ్దాం. వావ్, మంచి వుడ్తో ఉందండి, చూసారా ఎంత బాగుందో. అంటే ప్రాపర్గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయ్యి, అంటే పర్సనల్గా వచ్చి ఇక్కడ ఉంటారు చూసారండి, మొత్తం అందరూ మన వీకెండ్స్ అవి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే. అంటే గేమ్ ఏరియా కానీ కిచెన్ కూడా చూసారండి ఎంత బాగుందో. సో ఇది లివింగ్ ఏరియా అండి, ఇక్కడ ఎలా ఇచ్చారు ర్యాంచ్లోని. అంటే ఏంటంటే మీకు మొన్నటి వరకు కొన్ని హౌసులు చూపించాను కదా, ఓపెన్ హౌస్లు ఎలా ఉంటాయి, లేకపోతే మనకి మోడల్ హౌస్లు ఎలా ఉంటాయి రకరకాలుగా చూపించాను కదా, అలాగే డాలస్లో మనకి ఇలాంటి ప్లేస్లో ర్యాంచెస్, ఇప్పుడు ర్యాంచ్లు బాగా ఉంటున్నాయి కదండి ఇక్కడ. అలా ర్యాంచ్ మీకు ఎలా ఉంటుంది లోపల, అంటే ఫంక్షన్ హాల్స్ అంటున్నారు, అక్కడ మనం అందరం గ్యాదరింగ్ చేసుకోవచ్చు, పార్టీలు అవన్నీ కదా. అలాంటి వాళ్ళకి అసలు ర్యాంచ్ అనేది ఎలా ఉంటుందో చూపెడదామని చెప్పి ఇవాళ ఈ వీడియో అనమాట. సో ఫుల్గా చూపిస్తాను మీకు ఎక్కడ ఏముంటుంది, అంటే మనం ర్యాంచ్ తీసుకుంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. ఓకే. సో లోపల వచ్చిన తర్వాత లివింగ్ ఏరియా ఇలా ఇచ్చి మనకి సోఫా సెట్టింగ్ అన్నీ ఇలా ఇచ్చారండి. ఇది లివింగ్ ఏరియా ఓవరాల్ లుక్ అండి. మనకి ఇక్కడ నుంచి లుక్ డౌన్కి వెళ్ళాలంటే అక్కడ స్టెయిర్ కేస్ ఇచ్చారు, మీకు కనబడుతున్నాయి కదా సోఫా వెనకాల, అటు నుంచి పైకి వెళ్దాం. బట్ ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ ఉందండి, ఇది కూడా చూద్దాము. సో ఇది కిచెన్ ఏరియా అనమాట. ఎందుకంటే మనం వచ్చి అంటే చేసుకోవాల్సిన ఫంక్షన్ ఇక్కడ ఉండి అక్కడ ఫంక్షన్ చేసేసుకుని ఇక్కడ సర్దేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే అబ్బా అన్నీ మొత్తానికి మనమే చూసుకోవాలి, కడుక్కుని తోముకుని, చుట్టాలందరూ ఇంట్లోనే ఉంటారు. సో ఇక్కడ మనకి బేసిక్గా కావాల్సిన ఐటెంలన్నీ పెడతారండి. అంటే ఏదైనా గరిట్లు మనం మర్చిపోతూ ఉంటాం కదా, గరిట్లు తెచ్చుకోవడం, ట్రేలు తెచ్చుకుంటాం, కానీ నైఫ్స్ అలా ఇచ్చారు. ఇది మొత్తం కిచెన్ ఏరియా అనమాట, అంత ఓపెన్గానే. ఇదంతా ఓవరాల్గా చూసేయండి. అంటే ఫ్రిడ్జ్లు, అంటే మనకు మినిమం థింగ్స్ అండి కావాల్సినవి అన్నీ, ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చారు. ఇక్కడ డ్రైయర్ వాషర్ కూడా ఉంది చిన్న, ఇక్కడే డ్రైయర్ వాషర్ కూడా ఇచ్చారా. అదే ఎక్కువ రోజులు ఉండాలనుకున్న వాళ్ళు, లేదా ఏదన్నా వాటర్ గేమ్స్ పెట్టుకున్నారనుకో, వాటర్ గేమ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు తడిసిపోయినాయి వేసుకోవాలి. కింద బెడ్రూమ్లోకి వచ్చాం మనం నడుచుకుంటా. సో అలా మన కిచెన్ నుంచి పక్కకి రాగానే మనకి బెడ్రూమ్స్ వచ్చినాయండి. ఇక్కడ ఏంటంటే 4 బెడ్రూమ్స్ 3.5 బాత్తో ఉందండి. అంటే దాదాపు 20+ మెంబర్స్ పడతారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఒక బెడ్ ఇచ్చారండి,
పక్కన ఇలా ఎక్స్ట్రా బెడ్ టైప్ మనకంటే కిడ్స్ అయ్యి ఉంటారు కదా, కిడ్స్ కోసం ఇలా మల్టీ లేయర్ ఇది ఇచ్చారు. ఇదేమో కిందేనండి, మన కింద ఏరియాలోనే ఒక ఫుల్ బాత్ ఇచ్చేసారు. నెక్స్ట్ అండి మనకి ఎంట్రన్స్ ఉంది కదండి, ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి రాగానే మనకు రైట్ సైడ్ ఎలాగా స్పెషల్గా ఒక ప్రైవసీ ఏరియా ఇచ్చేసారు. అంటే ఏంటంటే మన జెంట్స్ అందరూ కూర్చున్నారనుకో హాల్లోని, మనం వాళ్ళతో గోలెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి సెపరేట్గా కూర్చుని మన కబుర్లు మనం వేసుకుందాం అనుకుంటే అలా ఎవరికైనా సెపరేట్గా ఇచ్చారు. లేదా మనం అందరం అక్కడ ఉన్నాం అనుకో, కొంచెం కిడ్స్ ఏమైనా ఎంగేజ్ అవ్వాలనుకున్నా కొంచెం సెపరేట్గా ఇలా ఇచ్చారండి. ఇక్కడ ఒక ఏరియా లెఫ్ట్ సైడ్ ఏమో ఇలా బంకు బెడ్లు ఇచ్చారండి. పిల్లలకి పండగ ఇంక చూస్తాయండి, ఇద్దరు రాపోయినా సరే ఇంక బెడ్ల మీద ఎక్కి దూకేస్తూ ఉంటారండి పిల్లలు ఆ నుచ్చుని ఎక్కి నుచ్చుని దిగి. సో చాలా బాగుంది, సరదాగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి పిల్లలకి మాత్రం. లేకపోతే మన ఇంట్లో కొంతమంది తినేస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి రాగానే మనకి ఇలాగా ఇంకా బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఆ బెడ్రూమ్స్కి ఏంటంటే మనకి ఇక్కడ ఫుల్ బాత్ ఇచ్చేసారు మంచిగానే. ఫుల్ బాత్ ఇచ్చిన తర్వాత దాని నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు 2 బెడ్రూమ్లు ఉన్నాయండి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. అబ్బా ఇలా ఉంటేనే యూజ్ ఏంటి తెలుసా, పిల్లలు వస్తామని మమ్మీ కిడ్స్ అందరూ రూమ్లో పడుకుంటూ ఉంటారు చూడు, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ పిల్లలు పక్కనే ఉంటారండి, పెద్దోళ్ళు ఒక రూమ్లో పడుకున్నా పిల్లలందరూ రూమ్లో పడుకున్నా పక్కనే ఉంటారు. ఇదేమోనండి మనకి లివింగ్ ఏరియా ఉంది కదా, లివింగ్ ఏరియా పక్కనే అనమాట. పక్కన వచ్చేటప్పటికి అబ్బా ఇది మాత్రం అదిరిపోయిందే. అంటే అది తెలిసి ర్యాన్స్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట కదా, భలే వచ్చింది. బెడ్ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, ఇది పుస్తకాలు చదువుకోవడానికి కూర్చుని. మాస్టర్ బాత్రూమ్ ఉంది, రిలాక్సేషన్. ఈ మాత్రం భలేగా ఉన్నాయి, మర్చిపోతాను. జకోజీ ఇచ్చాడు. లోపల బిల్డప్లు కూడా చాలా ఉన్నాయి, ఎలా వాడాలో నాకు తెలియదండి. యా స్టాండింగ్ షవరు, బాత్రూము మొత్తం అంతా బాగుందండి. అబ్బాయి భలే చేయించారు కదా. డ్రావర్లో చాలా ఉన్నాయి చూసారండి, మొత్తం డ్రావర్లో. పూల దగ్గరికి వెళ్ళిపోతామా, ముందు పైకి వెళ్దామా, పూలు చూసిన తర్వాత పూల దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడు నేను వాష్ చేసుకెళ్ళాలి, ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుని నేను తడిచిపోతాను. ఆగు కింద ఇంకానే ఆ డైనింగ్ ఏరియా ఇందాక చూపించావా, ఇక్కడ డైనింగ్ ఏరియా ఉందండి. కిచెన్ చూడగానే కిచెన్లోకి వెళ్ళిపోయాము పరిగెత్తుకుంటానే. ఈ లివింగ్ ఏరియాకి ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా ఇచ్చారండి. అంటే ఇంకోటి కూడా ఉంది, దీన్ని క్రాస్ చేసుకుని వెళ్తాను మనం. తెలుసా మీరు మామూలుగా చూస్తే వింటారు కదా, అందుకని ఒక పెద్ద మైక్ కూడా ఉంది, ఆ మైక్ లో పెట్టి చెప్తాం అనమాట. మీ మీద కోపం వస్తుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉందా, అందుకేమీ కాదు. మీరే వినరా, మేము చెప్పింది 10 సార్లు అడిగితే కానీ 10 సార్లు చెప్తే కానీ ఏం చెప్పావు అంటారు. అందుకని సర్లే నువ్వు వెళ్ళి, ఇక్కడ నేను వీణ వాయించుకుని వస్తాను, చిచ్చి వయలిన్ వాయించుకు వస్తాను. ఎవరన్నా విన్నారనుక వీణ ఇచ్చుకుని నన్ను కొట్టేస్తారు తెలుసు. ఇక్కడ నుంచి అయితే నువ్వు తట్టుకోలేవు, అట్లీస్ట్ నా నోట్లోంచి అయితే ఇదే. సో దాన్ని పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నాయని మంచిగా పెట్టారు. బాల్ వస్తుందండి యాక్చువల్లీ, దాంతో అంటే మన వాళ్ళు ఎక్కడ కనబడుతుంది చూసారా, అందులో గోల్ వేయాలి. ఆ గోల్లో వేయనివ్వకుండా టింగ్ అని కొడతా ఉంటారు పిల్లలు. బట్ చాలా స్టామినా కావాలండి, ఇలా అనుకుంటాం కానీ హ్యాండ్స్ విత్ ఇన్ సెకండ్లో మనం చెయ్యాలన్నమాట. చూసాను కానీ గేమ్ పేరు ఇది ఫుస్ బాల్ అంటారండి. ఏమన్నారు, పుష్ బాల్ ఫోస్ బాల్ అదేం కాదు, దీన్ని ఫుస్ బాల్ అంటారు. సో అదే అంటే నువ్వు ఫాస్ట్గా పుష్ చేసుకుంటా ఉండాలి, అందుకనే పేరు పెట్టారేమో మరి. సరే ఇదనమాట, పిల్లలు మంచిగా ఆడతారు, ఎంజాయ్ చేస్తారండి. ఇంకా తర్వాత ఇక్కడ కూడా మనకి మంచిగా డైనింగ్ ఏరియా ఇచ్చారండి. అంటే నాకు తెలిసి అక్కడ అందరూ పట్టరు. ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళందరూ అక్కడ కూర్చున్నారనుకో, పిల్లలు వచ్చి మంచిగా టీవీ ఎంజాయ్ చేస్తారు. అంటే మనం చూసి అలా చూడరు, మనం ఎంజాయ్ చేసేది వాళ్ళకి నచ్చదు. అందుకని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకుని మంచిగా చిప్స్ అలాంటివి ఎన్ని ఇచ్చామంటే తింటా ఇంకో సోఫాలు కూర్చుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది మాత్రం పోకర్ టేబుల్, గ్యాండ్గా పోకర్ ఆడతారు ఇక్కడ. చూస్తుంటే అర్థమైపోతుందా నీకు? సో అదండి. ఇక్కడ ఇంకో సెటప్ ఇచ్చారంటే మనకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 ఇచ్చారు. అంటే మనం ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. ఇంకా పైకి వెళ్దాం మెల్లిగానే. బెడ్రూమ్లన్నీ కిందే ఉన్నాయి, పైకి కిందకి ఎక్కాల్సిన అవసరం లేదనమాట. అయితే గొడవ లేని పనే, అమ్మయ్య తిని మళ్ళీ పైకి ఎక్కాలా అనిపించకుండా. ఇక్కడ పూల్ టేబుల్ పెట్టాడు, పూల్ టేబుల్ పెట్టాడు, బయట స్విమ్మింగ్ పూలు, ఇక్కడ ఆడుకోవడానికి పూలు. ఏది రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా మంచిగా సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేసుకునే వాళ్ళకి మాత్రం పూలు ఆడుకునే వాళ్ళు పూలు, గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్. బేసిక్ ఇదంతా గేమ్ ఏరియా లాగానే. ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు, ఉండాలే మళ్ళీ పై నుంచి కిందకి వెళ్ళదు. ఇదేంటో చెప్పుకో, అక్కడ నుంచి వచ్చేస్తున్నాం ఎందుకు? అదా చూసే ఇంకా కోర్ట్ రూమా, థియేటర్ రూమ్. ఇక పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ప్రైవసీ కోసం 4 చోట్ల పెట్టినట్టు పెట్టారు. ఎక్కడ కావాలితే అక్కడ కూర్చుని పండగ చేసుకోండి అని చెప్పి.
ఇది జస్ట్ ఓపెన్ చేయకపోవడం అయ్యి ఉంటుంది కదా. దాంట్లోకి వెళ్తే నువ్వు రావు ఇంకా బయటికి నీ ఇష్టం. నేను ఎందుకు వెళ్తాను అయితే అసలు వెళ్ళను. అదండి ఇదంతా థియేటర్ రూమ్ ఇచ్చారు. పైన ఇంతవరకేనండి మన గేమ్ ఏరియా ఆడుకునేలాగా జస్ట్ థియేటర్ రూమ్ అది ఇచ్చారు. పైన ఒక వాష్రూమ్. చూస్తుంటేనే ఏదో సినిమాల్లోని రాజుల కాలంలో వుడ్డులతో చేస్తారు ఆ లుక్లో ఉంది కదా. అవును. ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? అసలు అయింది ఇక్కడే ఉన్న విషయం రాయలాగా. అవునా, ఏముంది? మనకెంతో ఇష్టమైంది. బాల్కనీ ఇచ్చాడా మంచిగా? ఎంత ఇచ్చారో చూడు, ఇవ్వడం కూడా ఊ. ఎంత ఉందో చూడు. ఓహో, చాలా పెద్దదే. పైకి వచ్చి పార్టీ చేసుకుంటే మామూలుగా ఉండదండి. కిందేమో మంచిగా స్విమ్మింగ్ పూల్ చేపించారు. ఓకే, అక్కడేమో ఏంటది, యూ కెన్ ప్లే వాలీబాల్, స్తంభాలు పెట్టారా? రైట్? యూ కెన్ ప్లే వాలీబాల్ దేర్. వాలీబాల్ ఉంది, ఫైర్ ప్లేస్ ఉంది మంచిగా, అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పండగ ఇక్కడికి వస్తే భలే ఉంది. ఇటు నుంచి పూల్ ఏరియాకి వే అనమాట. ఇలా పైకి వచ్చేసా. ఇలా పైకి వచ్చేసి మూవీ చూడడానికి వెళ్ళిపోవచ్చు. చిన్ను ఎక్కడికి వెళ్తున్నావు ఇటు? ఇప్పుడు దాకా ఇల్లు అంతా అయింది కదా, అయిపోయింది మరి ఫంక్షన్ హాల్. ఓ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడికి వచ్చేసి మంచిగా గేమ్లు ఆడికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఏంటి అదే కాదు, ఓ, పార్టీ హాల్ ఉంది. అది అసలైంది ఇక్కడ. మరి రండి రండి. కాకపోతే అంటే పార్టీ చేసుకుని వెళ్ళిపోకుండా మొత్తం ఇక్కడ నైట్ ఓవర్ నైట్ స్టే చేయొచ్చు కదా, అందుకని నైట్ బెడ్ లో మొత్తం అన్ని అవైలబుల్. ఓకే. బట్ యాక్చువల్ ఫంక్షన్ చేసుకునే హాల్ ఇదిగో. అక్కడ చూసా వాల్ డెకరేషన్. వాల్ డెకరేషన్ మంచిగా చేస్తారు ఇక్కడ. ఫోటో మస్తు వస్తుంది కదా ఇక్కడ. అవును, భలే వస్తుంది. ప్లేస్ చాలా పెద్దది. అంటే పెళ్లి చేసుకుని అంటే మన వెడ్డింగ్స్ కానీ ఏమైనా 100 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అయిపోతారేమో. అవునవును, ఈజీగా 100%. 100+. 100+ ఈజీగా పడతారు. మొత్తం చైర్లు ఇంకా అన్ని వెళ్ళి ఇచ్చేస్తున్నారు. టేబుల్ చైర్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. జస్ట్ మనం డెకరేషన్ చేయించుకుంటే సరిపోద్ది ఇంకా. ఫంక్షన్కి మధ్య షూట్లు అవి చేయించుకుని స్క్రీన్ల మీద వేస్తున్నారు కదా, అందుకని ఒక స్క్రీన్ కూడా పెట్టారు అట్లీస్ట్. వాష్రూమ్ కూడా ఉంది ఇక్కడే. వాష్రూమ్ కూడా ఉందా? ఫంక్షన్ హాల్కి వాష్రూమ్. మరి వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోకర్ లేకుండా బయట సింక్ పెట్టారు. అదండి ఓవరాల్ గా ఇది. డోర్లో ఓపెన్ చేస్తున్నావు నీ ఇష్టం. ఎవడో అంటే లోపల ఏదో దెయ్యం ఉండి టక్కన లాగేస్తుంది. నేనే పెద్ద దెయ్యాన్ని, నాకన్నా దెయ్యం ఎవరు ఉంటారు? ఓపెన్ చేశాడు అనుకో, బాబు ఇది వచ్చింది అంటే ఉన్నది కూడా లోపలికి వెళ్ళిపోద్ది తెలుసా. ఇంకా తర్వాత అండి చూసారా మన ఫేవరెట్ గ్రిల్ అనమాట. గ్రిల్ చేసుకుంటా. అబ్బా బయట ఉయ్యాల్లో సిట్టింగ్ సెటప్ చూడు ఎంతమందికి ఇచ్చారో. ఫస్ట్ గ్రిల్ గురించి చెప్పు. గ్రిల్ మరి ఇంకేమైనా తెచ్చుకుని ఉంటే వండేద్దు మరి టకటకాన్ని. తింటమే కానీ వండటం ఎక్కడ ఉందా? వండకుండానే అయిపోతుంది ఏంటి. ఇలా 2 రకాలు ఇచ్చారండి. మొత్తం గ్రిల్, గ్యాస్ సిలిండర్లు అన్నీ పెట్టున్నాయి. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్, ఆల్ సెట్ అవైలబుల్ అండి. మొత్తం మనం రావడం, అన్నీ తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం. ఇది చూడండి, ఇది మొత్తం ఎలా ఇచ్చారో సిట్టింగ్ ఏరియా. బయట నుంచి కూడా ఒకసారి చూపెడతాం ఆగండి. అమ్మ పైన బాల్కనీ టైప్ లో ఉంది కదా. నాకు తెలిసి కావాలంటే మనం అక్కడ చైర్లు వేసుకుని ఏదన్నా ఫంక్షన్ ఇలా సంగీతం జరుగుతుంటే పైన కింద కూడా మొత్తం ఇదంతా చూచండి. అంటే క్రౌడ్ భలే ఆక్యుపై అవుతుంది పైన కింద ఒకేసారి. వ్యూ మొత్తం దీనికి చేసింది. చూసే ఇదంతానే మొత్తం అంతా 20 acres లో పెట్టారంట. అసలు ఎంత పెద్ద ల్యాండ్ వచ్చింది ఇటు మొత్తం అంతానే. కింద పూలు ఎంత నీట్గా ఉంది చూడు. పూలు స్విమ్మింగ్ పూల్ అండి. పై నుంచి మీకు ఇందాక చూపించాం కదా, ఇక్కడ సెపరేట్గా జగోజీ టైప్ ఇచ్చారా ఇలా రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ ఇదంతా మొత్తం పూలు ఇచ్చారు. చాలా పెద్దగా ఉందండి ఇది కూడా. చాలా డీప్ గా ఉంది. చాలా డీప్ గా ఉంది. డీప్ గా ఉందా? నేనైతే ఇక్కడెక్కడనేమో అయితే. అవును, ఇంకక్కడికి వెళ్ళామంటే ఇంకంతేనేమో అయితే. దిస్ ఈస్ ద డీపెస్ట్ పాయింట్ ఇట్. అదే అందుకే ఇక్కడ నుంచి స్టెప్స్ ఇచ్చారు. వాళ్ళ హైట్ చూసుకుని మెల్లిగా ఇంకా చివరికి వెళ్ళేటప్పటికి ఇంక అంతేనమాట. 6 అడుగులు అటు పక్కన ఉండండి, 3 అడుగులు ఇటు పక్కన ఉండండి. నువ్వు మధ్యలో ఉంటావా? మధ్యలో కూడా వెళ్ళాను నేను. ఇక్కడెక్కడే తిరుగుతాను నేను. ఇలాంటి దాంట్లో కూర్చోవచ్చు. ఇక్కడైతే ఈ మెంచక్క సరిపోతాను చూడు. పక్కన ఇలా గ్రాస్ అయింతే వైట్ దాని పక్కన ఎంత అందంగా ఉంది చూసావా. భలే ఉంది కదా. జాగ్రత్త పడిపోతావు. కాదు, ఉంటుందో లేదో తెలియకుండా ఎక్కేసారు తొడేయాలి అని ఉంటే అయిపోతుంది తెలుసా.
ఆ పక్కన ఎక్కడన్నా ఇది పిల్లలకు మాత్రమే అని రాస్తున్నారు అనుకో, అది నేను చూసుకోకుండా ఎక్కుంటే మాత్రం సార్ అదే సార్ ఊడిపోయిందంటే అమ్మ పిల్లలకని రాసేమమ్మా పక్కన అంటే నేను చూసుకోలేదు సార్. బాగుందండి భలేగా. అబ్బా మంచి వీకెండ్లో అయ్యి వస్తే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఈ రీయూనియన్ పార్టీలు ఉంటాయి కదా అలాంటివి కానీ మంచిగా ఎంగేజ్ అవ్వచ్చండి. అదండి మొత్తం లుక్ ఎత్తున్నారు కదా ఇందాక చెప్పినట్టుగా మొత్తం 20 acres అండి ఇది. ఇందులో పెట్టారు ఇదంతానే. సో మనకేం పైనుంచి చూపించాను కదండి, అంతా గ్రిల్ ఏరియా వచ్చింది, ప్రైవేట్ గ్రిల్, తర్వాత పూల్ ఏరియా, ఇదేమో ఫైర్ ప్లేసు, అదేమో గేమ్ది. సో అలా మొత్తం బ్యాక్ యార్డ్ అంతా డిజైన్ చేశారండి. చాలా చాలా బాగుంది. ఈవినింగ్ వచ్చినందుకు అంటే మంచిగా అనిపించింది. సో మీకు కూడా చూపెడుతున్నాను అందుకే. సో అదండి మొత్తం మీకోసం ఫుల్ ర్యాంచ్ అంతా చూపించేసాను. మంచిగా లుక్ వేస్తారు కదా. అంటే మనం ఎవరైనా ఏదైనా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, గ్యాదర్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, మీకు డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లియర్గా చూసుకోండి. అంటే ఏరియా ఎక్కడ ఉంది, ఏ టైంలో బుక్ చేసుకోవచ్చు, ఎలా ఏంటి అనేది అంటే మీకు అన్నీ క్లియర్గా ఇస్తానండి నేను. సో ఫైనల్లీ ది ఓయాసిస్ ర్యాంచ్ వీడియో ఇది. ఉంటానండి. మరి కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.